నేనేం భయపడలేదు. అబద్ధం చెప్తున్నావు. నీకు మాయలు మంత్రాలు వచ్చు కదా, నువ్వెందుకు భయపడ్డావు? నేనేం భయపడలేదు. నాకు మాయలు మంత్రాలు రావు. నీకు మాయలు మంత్రాలు వచ్చని అందరూ అనుకుంటున్నారు. రావని చెప్పాను కదా, అంతా అబద్ధం. వెళ్ళండి. అమ్మో, దాన్ని కోపం వచ్చిందిరా. కోపం వస్తే ఏం చేస్తుంది? ఓం భీం బుష్ అందనుకో, మనం అందరం కుక్కలమో పిల్లిలమో అయిపోతాం. అలాగా, నాకు భయం వేస్తుంది. అమ్మో, అలా చూడకు దామిని, మాకు కూడా భయం వేస్తోంది. మమ్మల్ని పిల్లిల్ని కోతిల్ని చెయ్యకు దామిని. కావాలంటే నన్ను ప్రిన్సిపల్ గా మార్చేయి. మీ అందరికీ సెలవులు ఇచ్చేస్తాను. దామిని, మన లెక్కల టీచర్ని కుక్కని చేయి. ఎందుకంటే నిన్న మనల్ని గ్రౌండ్ అంతా తిప్పించింది. కుక్కని చేసి మేము ఊరంతా తిప్పిస్తాము. అవును దామిని, నువ్వు అలా చేసావంటే మేమే చాక్లెట్లు ఐస్ క్రీంలు కొనిస్తాం. అవి కూడా దామినియే ఇస్తుంది. దామిని, నాకు ఒక ఐస్ క్రీమ్ తెప్పించవా? దామిని, నాకు 2 ఐస్ క్రీమ్స్ కావాలి. నాకు చాక్లెట్. దామిని, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు తల్లి. స్కూల్లో అందరూ ఏడిపిస్తున్నారమ్మా. ఎవరు? నా ఫ్రెండ్స్. మ్యాజిక్ పిల్ల ఐస్ క్రీమ్ తెప్పించు, చాక్లెట్ తెప్పించు అని ఏడిపిస్తున్నారు. ఊరుకోమ్మా, ఈ మాత్రం దానికి ఏడుస్తావా? నాన్న రాగానే నిన్నెవరూ ఏమీ అనకుండా స్కూల్కి వచ్చి టీచర్తో చెప్పంటారు, సరేనా? నువ్వేడవు పద. వెళ్ళి డ్రెస్ మార్చుకో, టిఫిన్ పెడతాను. నాకేమీ వద్దు, నేనేమీ తినను, నేను స్కూల్కే వెళ్ళను. పాపని స్కూల్లో పిల్లలు ఏడిపిస్తున్నారట. మ్యాజిక్ పిల్ల అంటూ ఆట పట్టిస్తున్నారట. కూర్చుని ఏడుస్తోంది. ఏమీ తినట్లేదు. స్కూల్లో లంచ్ కూడా చేయలేదు. సరే ఊరుకో. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుందన్నమాట. మనం బాధపడుతున్నట్టు పాపకు తెలియకూడదు. తెలిస్తే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుంది. అందుకే ఇక్కడ ఆగిపోయాను. వెరీ గుడ్. ఇలా ఇవ్వు. ఆట పట్టించింది ఫ్రెండ్సే కదమ్మా. వాళ్ళు ఫ్రెండ్సే కాదు, బ్యాడ్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్ అని నాకు ఆట పట్టించుకున్నా ఉంటారా? ఏడిపిస్తారు, నవ్విస్తారు, అన్నీ చేస్తారు. మరి ఆ రోజు అందరూ నన్ను దేవత అన్నారు.
వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదుగా. మొహానికంతా పసుపు రాసి దండలు వేశారు. గంగమ్మ తల్లి నీళ్లు తీసుకురా అంటూ దండం పెట్టారు. ఆ రోజు నాకెంత భయమేసిందో తెలుసా నాన్న? నన్నెందుకలా చేశారు నాన్న? ఇక్కడ జనం మూర్ఖులమ్మా. దామిని అనే పేరున్న వాళ్ళకి దండం పెడితే మంచి జరుగుతుందని ఎవరో చెప్పారట. అందుకే నేను తీసుకెళ్ళాను. అయినా నువ్వేం పట్టించుకోకు. నిన్నెవరు ఏమీ అనరు, నేనున్నాను కదా. చూడు, ఈసారి ఎవరైనా ఏడిపిస్తే టీచర్తో చెప్పు. నేను కూడా వచ్చి మీ టీచర్తో మాట్లాడతాను. అయినా మనం కొద్ది రోజుల్లో ఈ ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాం కదా. ఏ ఊరు వెళ్తాం? అది నువ్వు ఉప్మా తిన్నాక చెప్తాను, సరేనా? కమల, నాకు ఆకలిగా ఉంది, ఉప్మా తీసుకురా. మా దామిని తల్లిప్పుడు ఆ మామని తినేస్తుంది. మమ్మీ జీడిపప్పు కూడా వేసింది. ప్లీజ్ తినమ్మా. ఏమండి, తీసుకోండి. అయ్యో, జీడిపప్పు ఉప్మా అయినా నాకొద్దులే. చూసావా దామిని, నువ్వు తినలేదు కాబట్టి మీ నాన్న కూడా తినట్లేదు. పాపం, ఆయనకెంత ఆకలిగా ఉందో. నాన్న, మీకోసం నేను ఉప్మా తింటాను. మా మంచి దామిని, వెరీ గుడ్ బంగారు తల్లి. ఏది రే బన్నీ, మీ అమ్మని పిలువురా. అమ్మా, అమ్మా, రండి రండి, వెల్కమ్. నీకోసం ఎదురు చూస్తుండా. కారు పంపిస్తా అంటే వద్దన్నారు. చూసినారా ఎండలు ఎట్లా మండిపోతుంటాయా? నమస్కారం బలరావు గారు. నమస్తే. నమస్కారం అండి. అరే, మీ పాప ఎంత పొద్దుగా ఉందో. పేరేంది? దామిని. దామినా? భలే తమాషగా ఉందే. లోపలికి రండి. కూర్చోండి. కూర్చోండి బలరాం గారు. ఆ మాదిరి చూస్తుండవేందమ్మా? ఆంటీ, మీ ఇల్లు ఎంత బాగుందో. నీకు నచ్చిందా? ఓ, బాగా నచ్చింది. నువ్వు పెద్దయ్యాక బాగా చదువుకొని ఇంతకంటే పెద్దిల్లు కట్టాలి. ఓ, అలాగే. హాయ్ డాడీ. వీడు నా కొడుకు, పేరు బన్నీ. ఏందిరా ఇది? చూడు, పాప ఎంత భయపడినాదో. భయపడమే నాకు కావాల్సింది. ఐ లైక్ ఇట్. తప్పురా, ఎదుటి వాళ్ళని భయపెట్టకూడదు బన్నీ. సరే, వీళ్ళెవరు? ఎప్పుడు చూడలేదే. ఇక నుంచి ఇళ్ళు మనవాళ్లే. ఈయన బలరాం అంకుల్, ఆవిడ కమలా ఆంటీ. ఈ పిల్ల నీ కొత్త ఫ్రెండ్ దామిని. హాయ్ దామిని. హాయ్. బన్నీ, నీ ఫ్రెండ్ కి మన ఇల్లంతా చూపించు. మన ఇల్లు బాగా నచ్చినాదంట. రా, చూపిస్తాను. వెళ్ళమ్మా. ఓ అమ్మా. అరే బన్నీ, జాగ్రత్త. అలాగే డాడీ. నా గదిలో చాలా బొమ్మలున్నాయి. వాటితో మనం ఆడుకోవచ్చు. అదిగో, అదే నా గది. మెట్లు చాలా బాగున్నాయి. పైకెళ్దామా? పద. రాదామిని, కూర్చో. అదేంటి? ఓ, అదా, అది చేపల చెరువు. అందులో నేను చేపలు పడతాను. అదిగో, అది స్విమ్మింగ్ పూల్. దాంట్లో నేను స్విమ్ చేస్తాను. ఐ లైక్ ఇట్. చేపలు ఎప్పుడు పడతావు? రేపు పడతాను. ఆ చెరువులో బోలెడు చేపలున్నాయి. రంగురంగుల చేపలున్నాయా? ఓ, ఉన్నాయి. కానీ నేను పెద్ద చేపలే పడతాను. ఐ లైక్ ఇట్. అయితే నేను వస్తాను. నువ్వు చేపలు ఎలా పడతావో చూస్తాను. అలాగే. సరే, ముందు
నా రూమ్ చూపిస్తాను పద. నా రూమ్ లో బోలెడు బొమ్మలు ఉన్నాయి తెలుసా, రా చూపిస్తా. అదిగో నా గది. రాధామిని, ఇదే నా రూమ్. నా బొమ్మలు బాగున్నాయా? బాగున్నాయి. ఏ బిషా, కమాన్. ఇది టంకి, ఇది పింకి. ఏ బిషాం 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 బిషాం. అదేంటి? అదా చూపిస్తా చూడు. బాగుంది. అయితే నేను పెట్టుకుంటానివ్వా? అయితే ముందు నన్ను పట్టుకో పట్టుకో పట్టుకో. ఆగు. పట్టుకో నాకివ్వు. ఆగు బన్నీ. పట్టుకో. బన్నీ ఆగు. ఆగు బన్నీ. ఆగు బన్నీ. ఆగు. పట్టుకో. బన్నీ ఆగు. అలాగా బన్నీ ఆగు. ఎట్లా పట్టుకుంటావో చూస్తా. పట్టుకో రా. బన్నీ ఆగు. బన్నీ ఆగు. ఆగు బన్నీ. పట్టుకో పట్టుకో. ఆగు బన్నీ. పట్టుకో పట్టుకో. బన్నీ ఆగు. పట్టుకో. పిల్లలిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎంత బాగా కలిసిపోయారో. బలరాం గారు, మీరు చికెన్ వేసుకోండి. చాలు సార్. పర్లేదు, వద్దండి, పర్లేదు. కావాలంటే వేసుకుంటాను. అమ్మా నువ్వు కూడా వేసుకో. వద్దండి. చాలు. నానా బన్నీ తీసుకో. ఆ రొయ్యల కూర కూడా ఉంది. అబ్బా ఎయ్యి. ఆ, మా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు. ఇంకా మీరు మేమని విడదీస్తారేంది? మనమనండి. మీకోసం స్పెషల్ గా చాలా వెరైటీలు చేసుండాం. ఒక్కటి కూడా వదలకుండా తినాలి. దామిని, నీకేం కావాలి? స్వీట్. తనకి స్వీట్స్ బాగా ఇష్టం అండి. బలరాం గారు నెయ్యి వేసుకోండి. వద్దండి, కావాలంటే నువ్వు వేసుకోలేదు. వేసుకోండి. మీరు వేసుకుంటే ఇంకా మేమెందుకండి? నమస్తే సార్. అది ఉన్నారండి. అలాగే సార్, ఇప్పుడే ఇచ్చేసాను. ఓకే సార్. సార్ ఫోను. నేను లేనని చెప్పినాను కదా, మళ్ళా ఫోన్ అంటావేంది? ఏందయ్యా? మీరు ఫోన్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ప్రమిళ జాగ్రత్తగా ఉండు. అలాగే. హలో అన్నా. నమస్తే అన్నా. నమస్కారం. సరేగానే ఈరోజు నువ్వు నక్కతోకం తొక్కేవయ్యా రాయుడు. ఏమైనదన్నా? వచ్చే నెల మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, దానిలో నీకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం ఇందాకే తీర్మానించింది. నువ్వు షాక్ అయ్యావని తెలుస్తుంది గానీ నేను చెప్పే జాగ్రత్తగా విను. మామూలుగా అయితే నువ్వు చేసిన స్కాములకి నీకు మంత్రి పదవే రాకూడదు. కానీ ఈ రోజు ఏ అదృష్ట దేవత నీ ఇంట్లో అడుగుపెట్టింది? హలో హలో హలో. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నావంటే నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అన్నా. వింటున్నావా? అన్నా వింటున్నా అన్నా.
అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా నేను త్వరలోనే హైదరాబాద్ వచ్చి మీకు పెద్ద సూట్ కేసు ఇస్తా అన్నా. అన్నా ఉంటా అన్నా. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతా అంటారు? ఇప్పుడే వస్తానండి. ఇక్కడేం చేస్తుండవయ్యా? ఎందుకలా చూస్తున్నావు? అరవకే, ఇప్పుడే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినది. ఏంటంట? నాకు మంత్రి పదవి ఇయ్యాలని అధిష్టానం తీర్మానించిందంటే. ప్రమిళ, ప్రమిళ, నేను నీ మాదిరే షాక్ తిన్నానే. ఏందయ్యా నువ్వు చెప్పేది? నిజమా? ఈసారి నాకు టికెట్ ఇస్తారో లేదా అని భయంతో నేనుంటే ఏకంగా మంత్రి పదవి ఇచ్చేసినారే. ఇది కళ నిజమా అన్నట్టుండాదే. ఏమయ్యో, మన పంట పండిందయ్యా. అవునే, ఈ పిల్ల ఇంట్లో అడుగు పెట్టినది, నాకు మంత్రి పదవి వచ్చినది. మహిమలున్నది స్వామీజీకి కాదే, ఈ పిల్లకి. నువ్విప్పుడే ఆ విషయం చెప్పకయ్యా. ఇంకా ఆ పిల్లకి ఏమేమి మహిమలున్నాయో మనం తెలుసుకుందాం. బాగుండదు కానీ తెలుసుకోవడం ఎలా? నేను చెప్తాను కదా, నువ్వు రావయ్యా. ఈయనకి 24 గంటలు ఫోన్లే. ఇంట్లో గెస్ట్లు వచ్చిన సంగతి కూడా మర్చిపోయారు. సారీ బలరాం గారు, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినది. ఏం చేయను చెప్పండి. మీలాంటి వాళ్ళకి తప్పవు కదా సార్. అయ్యో, మాటల్లో పడి మీకు వడ్డించడమే మర్చిపోయాను. గుర్తుగా ఈ చిన్న బహుమతి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మీరు ఈ మాదిరి మాట్లాడొద్దని ముందే చెప్పినానా? మా గ్రామ ప్రజల దాహం తీర్చిన మీకు ఎంత చేసినా తక్కువనే, మీరు కాదనకూడదు. ఇది బహుమానం అనుకోండి, లేక మా అభిమానం అనుకోండి. మీరు మా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపడం మాకే ఇబ్బంది ఉంది సార్. మేమైతే ఇబ్బంది అనుకోవట్లేదు, మీరు అనుకోవద్దు. మనమంతా ఒక కుటుంబం మాదిరి అనుకోండి. అవును, పాపేది? అదిగో మా వాడితో ఆడుకుంటా ఉండేది. ఓ